హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనం జావా ఫుల్ స్టాక్ కోర్స్ గురించి మనకు జావా ఫుల్ స్టాక్ కోర్స్లో మనం కోర్స్ కంటెంట్ ఏమేమి టెక్నాలజీస్ అనేవి మనకు నేర్పిస్తారు అండ్ ఏమేమి టెక్నాలజీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి మనకు జావా ఫుల్ స్టాక్ కోర్సు. అండ్ అలాగే ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అనేది అయితే కంప్లీట్గా అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీరైతే ఎవరైతే కొత్తగా మన ఛానల్లో వీడియో చూస్తున్నారో వాళ్ళైతే ఈ వీడియో నచ్చినైతే కంపల్సరీగా లైక్ బటన్ ప్రెస్ చేసి అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మోర్ రిలేటెడ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి అయితే మనమైతే జావా ఫుల్ స్టాక్ కోర్స్ కంటెంట్ గురించి అయితే మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. మనం చూసుకోవచ్చు, రీసెంట్గా బీటెక్ కంప్లీట్ చేసిన వారైనా, లేకపోతే కెరియర్ గ్యాప్ ఉన్నవారైనా, లేకపోతే ఐటీ సైడ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్న వారైనా, వాళ్ళైతే మనకైతే రేర్గా వైడ్లీ మనకైతే ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ అని వింటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటారు. ఐటీ జాబ్ కోసం, సాఫ్ట్వేర్ జాబ్ కోసం అయితే ఫ్రెషర్స్ అయినా, కోర్ జాబ్ చేస్తున్న వాళ్ళైనా, ఇయర్ గ్యాప్ వచ్చిన వాళ్ళైతే ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు. ఈ వీడియోలో వచ్చేసి అయితే మీకు అయితే ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. జావా ఫుల్ స్టాక్ కోర్సులో అసలు ఏమేమి టెక్నాలజీస్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి, అండ్ మనకి ఏమేమి వాళ్ళు నేర్పిస్తారు, టోటల్ సిలబస్ అనేది అయితే నేను ఈరోజు ఈ వీడియో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఏంటి, అలాగే అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఒక వెబ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ 3 టైర్ ఆర్కిటెక్చర్ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అలాగే మొత్తం కంటిన్యూస్ అసలు ఏమేమి చెప్తారు, టూల్స్, టెస్టింగ్, డేటాబేసెస్ అనేది మొత్తం క్లారిటీగా అయితే ఈ వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందు అయితే మనం చూసుకోవచ్చు, ఎవరైతే జావా సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో, జావా ఫుల్ స్టాక్ కోర్స్ అయితే తీసుకుందాం అనుకుంటారో, ఫస్ట్ వాళ్ళకి వచ్చేసి ఏంటంటే మీకు ఫస్ట్ ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి అయితే తెలియాలి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే తెలియాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ వర్కింగ్ ఆన్ బోత్ ది ఫ్రంట్ ఎండ్ client side and back end server side of web applications, enabling developers to build complete end-to-end solution. A full stack developer has knowledge of various technologies and framework used to create the complete functionality of an application, including user interfaces, business logic, databases and server infrastructure. ఫ్రెండ్స్, మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనకి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే బోత్ అనమాట, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. మనం ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ని మొత్తం కలిపేసి ఏమంటారంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటామంట. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే మనం ఏ సాఫ్ట్వేర్ అప్లికేషన్ తీసుకున్నా కానీ మనకు వచ్చేసి ఏంటంటే మనకు యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ ఉంది, ఒక వెబ్ అప్లికేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్పాటిఫై, నెట్ఫ్లిక్స్ అనే 2 వెబ్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇవి అందరికీ ఫేమస్, ఇవి అందరికి తెలిసే ఉంటుంది, స్పాటిఫై, నెట్ఫ్లిక్స్ అనేది. ఈ వెబ్ అప్లికేషన్స్ అనేది ఏంటంటే మనకు జావాని యూజ్ చేసి అయితే డెవలప్ అయితే చేశారు. మనం ముందుగా ఏంటంటే మనం క్రోమ్ బ్రౌజర్లో స్పాటిఫైని ఓపెన్ చేసినప్పుడు మనకు ముందు కనిపిస్తుంది కదా ఆ ఇంటర్ఫేస్ మనకు కనిపించే దాన్ని ఏమంటామంటే మనం ఫ్రంట్ ఎండ్ అనమాట. బ్యాక్ ఎండ్లో మనకి ఏముంటుందంటే సర్వర్ సైడ్ బిజినెస్ లాజిక్స్ ఉంటాయి అనమాట. దాన్ని అంటే బ్యాక్ ఎండ్. మనం ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ని రెండింటిని కలిపి ఏమంటామంటే మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాం అనమాట. ఏదైతే వెబ్ అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కలిపి మనం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాము. ఇక్కడ చూడొచ్చు, మనకు ఎవరైతే ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళు ఏంటంటే వేరియస్ టెక్నాలజీస్ మీద, ఫ్రేమ్వర్క్స్ మీద అండ్ యూజర్ ఇంటర్ఫేసెస్, బిజినెస్ లాజిక్, డేటాబేసెస్ మీద అయితే వేరియస్ డేటాబేసెస్ మీద అయితే నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలంటే ఏంటంటే ఫుల్ స్టాక్ అంటే మొత్తం అన్నమాట, టోటల్గా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ గురించి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, డేటాబేసెస్ అన్ని మొత్తం అవేర్నెస్ ఉంటే మొత్తం మనమే చేస్తే మొత్తం డెవలప్మెంట్నే మనం ఏమంటామంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు వెబ్ అప్లికేషన్ 3 టైర్ ఆర్కిటెక్చర్. ఫ్రెండ్స్, ఇక్కడ మీకైతే ఫస్ట్ నేను 3 టైర్ ఆర్కిటెక్చర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వెబ్ అప్లికేషన్ అయితే ఆర్కిటెక్చర్ తీసుకున్నా. ఫస్ట్ ఇక్కడ మీకు చూడొచ్చు ఏముందంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి ఏంటంటే మనకు ప్రజెంటేషన్ లేయర్. ఈ ప్రజెంటేషన్ లేయర్ ఏమంటామంటే క్లయింట్ అన్నాం అనమాట, క్లయింట్. మీకు ఎండింగ్లో అయితే మీకు ఒక వెబ్ అప్లికేషన్ ఎగ్జాంపుల్ది నేను ఓపెన్ చేసి అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే జస్ట్ ఒక
అండర్స్టాండింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే ప్రజెంటేషన్ లేయర్ అనమాట. దీన్ని ఏమంటామంటే మనం క్లయింట్ అని కూడా అంటాం. సో ఈ ప్రజెంటేషన్ లేయర్ ఏంటంటే మనం ఏదైనా వెబ్ అప్లికేషన్ ఆర్ ఏదైనా మనం సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసినప్పుడు సో మనకు కనిపించే ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో దాన్ని ఏమంటామంటే మనం ప్రజెంటేషన్ లేయర్ అని అంటాం. సో ఈ ప్రజెంటేషన్ లేయర్ అంటే జస్ట్ నార్మల్ వెబ్ పేజెస్ అనమాట. HTML CSS జావాస్క్రిప్ట్ యూజ్ చేసి సో మనమైతే ఈ ప్రజెంటేషన్ లేయర్ని అయితే డిజైన్ చేస్తాం అనమాట. దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం ఆర్ క్లయింట్ కూడా అంటాం, మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో మనకి ఈ ప్రజెంటేషన్ తర్వాత ఏముంటుందంటే మనకి లాజిక్ టైరెంట్ అంటారు. లాజిక్ టైరెంట్ అంటే సర్వర్ అనమాట. సో మనం ఈ సర్వర్ సైడ్ ఏం రాస్తామంటే సమ్ లాజిక్స్ రాస్తామన్నమాట. బిజినెస్ రిలేటెడ్ లాజిక్స్ అనేది రాస్తామన్నమాట. సో సేవ్ చేయడానికైనా, డేటాను రిట్రీవ్ చేయడానికైనా, లైక్ సెండ్ చేయడానికైనా అయితే మనం అయితే సో సమ్ లాజిక్స్ రాస్తామన్నమాట, రూటర్స్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఏంటంటే మనకు డేటాబేస్ ఉంటుంది అనమాట. ఈ డేటాబేస్ అనేది ఏంటంటే సో మనకు యూజర్ నుంచి వచ్చిన డేటా, సో ఏదైతే మనకు ఫ్రంట్ ఎండ్లో మనం లైక్ ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్ తీసుకోండి, లాగిన్ ఫామ్. సో లాగిన్ ఫామ్లో మనం ఇన్పుట్ వాల్యూస్ ఇస్తాం కదా. సో ఆ ఇన్పుట్ వాల్యూస్ అనేది సో మనకు సర్వర్కి వెళ్తాయి. సో సర్వర్ నుండి సో అక్కడ ఆపరేషన్స్ వ్యాలిడేషన్స్ పర్ఫామ్ మనకి ఏంటంటే మనకు డేటాబేస్లో అయితే స్టోర్ అవుతాయి అనమాట. సో ఇక్కడ డేటాబేస్ ఏంటంటే మనకు స్టోర్ చేయడానికి, రిట్రీవ్ చేసుకోవడానికి, అక్కడ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి అయితే సో మనకు డేటాబేస్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇలా ఉంటుందన్నమాట. మనకు వెబ్ అప్లికేషన్ ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్. సో ఇన్ని లేయర్స్ ఉంటాయి అనమాట, 3 లేయర్స్ ఉంటాయి అనమాట మనకు. సో అందుకోసం ఈ ప్రజెంటేషన్ లేయర్ అంటే మనకు ఫ్రంట్ ఎండ్ అనమాట. HTML CSS జావాస్క్రిప్ట్. అండ్ ఈ సర్వర్ పార్ట్ అంటే ఏంటంటే మనకు లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో బిజినెస్ లాజిక్స్ అయితే రాస్తామన్నమాట ఈ సర్వర్ పార్ట్లో. అండ్ అలాగే మనకి ఏంటంటే డేటాబేస్ వచ్చేసి మనకి SQL, Oracle. సో ఏంటంటే స్టోర్ చేసుకోవడానికి, రిట్రీవ్ చేసుకోవడానికి మనకి ఏంటంటే డేటాబేస్. సో మనం ఇక్కడ చూడొచ్చు మనకు ఈ ప్రజెంటేషన్ లేయర్ అనేది సర్వర్తో మనకు కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇన్పుట్ ఇస్తుంది అండ్ అలాగే అవుట్పుట్ తీసుకొని మనకి ఇక్కడ రెండర్ చేసి డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ సేమ్ అనమాట, ఇన్పుట్ తీసుకొని సేవ్ చేస్తుంది, అలాగే రిట్రీవ్ చేస్తుంది అనమాట సర్వర్ లేయర్. సో డేటాబేస్ ఏంటంటే మనకు స్టోర్ చేసుకోవడానికి, రిట్రీవ్ చేసుకోవడానికి సో డేటాబేస్. సో ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకోవచ్చు జావా ఫుల్ స్టాక్ కోర్స్ సిలబస్ ఏంటంటే మనకు. సో ఫ్రెండ్స్ ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ సిలబస్ అనేది సమ్ ఇన్స్టిట్యూట్ని బట్టి లైక్ నార్మల్గా అయితే జనరల్గా స్టూడెంట్స్ అయితే సో బీటెక్ కంప్లీట్ అయ్యాక అమీర్పేట్కి అయితే సో ఈ కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటారు జావా ఫుల్ స్టాక్. సో ఇన్స్టిట్యూట్ని బట్టి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ని బట్టి కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. బట్ ఈ టాపిక్స్ మాత్రం మ్యాక్సిమం అన్నీ సేమ్ అనమాట. లైక్ కొంతమంది ఏంటంటే కొన్ని టూల్స్ చెప్పరు కొన్ని ఇన్స్టిట్యూట్లో, లైక్ కొన్ని ఇన్స్టిట్యూట్లో ఏంటంటే మనకి లైక్ డెవాప్స్ చెప్పరు. బట్ యాక్చువల్ మొత్తం మన జావా సిలబస్ అయితే అదే అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనం ఈ జావా ఫుల్ స్టాక్ కోర్సులో. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డేటా స్ట్రక్చర్ తీసుకుంటే సో మనకు బేసిక్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అయితే చెప్తారు ఫ్రెండ్స్. సో బేసిక్స్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ చెప్తారు అండ్ అలాగే బేసిక్స్ డేటా స్ట్రక్చర్ బేసిక్స్ చెప్తారు. సో డేటా స్ట్రక్చర్ బేసిక్స్ చెప్పినాక మనకు జావాలో కోడ్ జావా అనమాట. మనకు కోడ్ జావా ఉంటుంది, కోడ్ జావా. అలాగే జావా టెక్నాలజీస్ చూసుకుంటే అడ్వాన్స్ జావాలో ఏంటంటే మనకు సర్వలెట్స్, JSP, JDBC చెప్తారు. అండ్ అలాగే మనకు జావా ఫ్రేమ్వర్క్స్. సో జావా ఫ్రేమ్వర్క్స్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి హిబర్నెట్ తర్వాత ఏంటంటే మనకు REST API, తర్వాత ఏంటంటే మనకు తర్వాత స్ప్రింగ్ MVC అనమాట, తర్వాత స్ప్రింగ్ బూట్ విత్ మైక్రో సర్వీస్. సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకు జావా ఫ్రేమ్వర్క్స్. అండ్ ఇలాగే మనకు రిలేషనల్ డేటాబేసెస్. సో రిలేషనల్ డేటాబేస్లో వచ్చేసి ఏంటంటే మనకు ఒకటి Oracle అండ్ MySQL ఇవి చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చూసాము మనం ఇంతకుముందు. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ వచ్చేసి ఏంటంటే HTML అండ్ CSS, జావాస్క్రిప్ట్, అలాగే ఈ బూట్ స్ట్రాప్ ఫ్రేమ్వర్క్ అనమాట, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. అండ్ అలాగే రియాక్ట్ అయినా లైక్ యాంగులర్ అయినా సో మనకు లైబ్రరీ అయినా ఫ్రేమ్వర్క్ అయినా ఒక ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ అయినా లేకపోతే ఒక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అయినా అయితే చెప్తారు. అలాగే మనకు డెవాప్స్ అండ్ డిప్లాయ్మెంట్. డెవాప్స్ చూసుకుంటే లైక్ మనకు వర్షన్ కంట్రోల్ విత్ గిట్ చెప్తారు అనమాట. మనకు గిట్ చెప్తారు. సో గిట్ బేసిక్స్, బ్యాచింగ్ అండ్ మెర్జింగ్ అనేది చెప్తారు. అండ్ అలాగే వర్కింగ్ విత్ గిట్ ల్యాబ్ గురించి చెప్తారు. అలాగే బిల్డ్ ఆటోమేషన్ విత్ Maven అండ్ Gradle. సో అప్లికేషన్ బిల్డ్ చేయడం సో Mavenతోని Gradleతోని. సో Maven Gradle అంటే నథింగ్ బట్ ఇక్కడ ఎక్లిప్స్ అనమాట. సమ్ IDs, VS కోడ్, ఎక్లిప్స్ లాంటివి. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, CI/CD, జెన్కీస్ ఆర్ GitHub యాక్షన్స్. సో అలాగే ఏంటంటే మనకు కంటైనరైజేషన్ విత్ డాకర్ బేసిక్స్, అలాగే క్రియేటింగ్ డాకర్ కంటైనర్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు క్లౌడ్ డిప్లాయ్మెంట్. క్లౌడ్ గురించి అయితే డిప్లాయింగ్ అప్లికేషన్ అండ్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ లైక్ AWS, Azure, గూగుల్ క్లౌడ్,
ఇంట్రడక్షన్ టు క్యూబర్నెట్స్ ఫర్ కంటైనింగ్ ఆర్గనైజేషన్ ఆప్షనల్. సో ఇవన్నమాట. సో మన క్లౌడ్లో ఇవి కూడా చెప్తారు, వీటి గురించి కూడా AWS అజూర్ గురించి కూడా సమ్ బేసిక్స్ చెప్తారనమాట. నెక్స్ట్ మనకు టెస్టింగ్లో చూసుకుంటే ఏంటంటే యూనిట్ టెస్టింగ్ విత్ JUnit అనమాట. తర్వాత ఇంటిగ్రేషన్ టెస్టింగ్, మాకింగ్ విత్ మాకిటో, సో ఫ్రంట్ ఎండ్ టెస్టింగ్, సో ఇవైతే చెప్తారు. అలాగే మనకి ఇక్కడ జస్ట్ అండ్ ఎంజైన్ ఫర్ రియాక్ట్ ఆర్ జామిన్ ఆర్ కర్మ ఫర్ యాంగులర్, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్, సిలినియం ఆర్ సైప్రెస్. సో ఇవి ఏంటంటే మనకు టెస్టింగ్ అనమాట. సో ఈ టెస్టింగ్ గురించి కూడా చెప్తారనమాట మన కోర్సులోనే. అండ్ ఎలాగ ఏంటంటే మనకు ఈ టోటల్గా ఇవన్నీ చెప్పిన తర్వాత మనకి ఏంటంటే లైక్ డ్యూరింగ్ ద కోర్స్ మనకి ఏంటంటే ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనమాట, ఒక ప్రాజెక్ట్ కూడా చేపిస్తారు. సో డెవలపింగ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ ఫ్రమ్ స్క్రాచ్ యూజింగ్ జావా ఫుల్ స్టాక్ స్కిల్స్, అలాగే మనకు ఫ్రంట్ ఎండ్ ఇంటరాక్టివ్ అండ్ రెస్పాన్స్ UI, బ్యాక్ ఎండ్ REST API విత్ స్ప్రింగ్ బూట్ అండ్ డేటాబేస్ ఇంటిగ్రేషన్, అలాగే మనకు డిప్లాయింగ్ ద ప్రాజెక్ట్ టు ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాయి ఫ్రెండ్స్ మనకు జావా ఫుల్ స్టాక్ కోర్సులో అయితే ఇలా ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే లైక్ నార్మల్గా సో కోర్స్ జావా ఫుల్ స్టాక్ కోర్స్ అయితే తీసుకుందాం అనుకుంటారో లైక్ హైదరాబాద్ అయినా వెళ్ళి లైక్ ఏదైనా ఇన్స్టిట్యూట్లో, సో వాళ్ళు ఏంటంటే ముందుగా అయితే ఈ వీడియో అయితే చూస్తే చాలా యూజ్ అవుతుంది. సో మనకి ఏంటంటే ఇదే అనమాట మనకు జావా ఫుల్ స్టాక్ కోర్సులో ఉండే సిలబస్ అనమాట. ఇది సమ్ ఇన్స్టిట్యూట్ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి అనమాట, అంతే ఒక 20% వేరియేషన్స్ ఉంటాయి. సో రిమైనింగ్ ఈ జావా కోర్ జావా ఫ్రేమ్వర్క్స్, డేటాబేసెస్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ఎలాంటి చేంజెస్ ఉండవు, ఫిక్స్డ్ అనమాట. కంప్లీట్గా ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ మీద, బ్యాక్ ఎండ్ మీద, అలాగే డెవాప్స్ కొన్ని టూల్స్, ఎక్లిప్స్, IDEs మీద అయితే సో మంచి కమాండ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటేనే లైక్ బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. అండ్ ఫ్రెండ్స్ ఈ మెయిన్గా ఏంటంటే మనకి జావా ఫుల్ స్టాక్ని యూజ్ చేసి ఏంటంటే మనం మెయిన్గా సో వెబ్ అప్లికేషన్ అయితే మనమైతే డెవలప్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఈ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి అయితే మనమైతే ఈ జావా ఫుల్ స్టాక్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఎవరైతే లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ మంచి జావా డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్ కావాలనుకుంటారో సో వాళ్ళకైతే ఈ జావా ఫుల్ స్టాక్ కోర్స్ అనేది అయితే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వచ్చేసి మీకు సింపుల్ ఒక వెబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మీకు ఒక వన్ ఆఫ్ ద జావా ఫేమస్ అప్లికేషన్ స్పాటిఫై అయితే మీకైతే ఓపెన్ చేసి అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు నేను క్రోమ్లో సింపుల్గా స్పాటిఫై. సో ఫ్రెండ్స్ ఈ స్పాటిఫై అనే అప్లికేషన్ని, ఈ వెబ్ అప్లికేషన్ అయితే మనము సో ఏంటంటే సో మనకు జావాని యూజ్ చేసి అయితే ఈ స్పాటిఫై వెబ్ అప్లికేషన్ అయితే డెవలప్ చేశారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో మనకైతే సో ఇదంతా ఏంటంటే మనకు కనిపించేది ఏంటంటే సో యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి లైక్ ఇది ఫ్రంట్ ఎండ్ అనమాట. సో దీనికి వచ్చేసి ఏంటంటే మనకు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్లో HTML, CSS, జావా స్క్రిప్ట్, సమ్ లైక్ లైబ్రరీ, ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ, రియాక్ట్ ఆర్ యాంగులర్, సో వీటిని అయితే మనకి ఈ ఫ్రంట్ ఎండ్ సో ఈ యూజర్ ఇంటర్ఫేస్ని అయితే సో డెవలప్ చేయడానికి అయితే వాడతాం అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు బ్యాక్ ఎండ్ ఉంటుంది అనమాట. దీనికి బ్యాక్ ఎండ్ ఉంటుంది, అలాగే మనకి ఏంటంటే ఒక డేటాబేస్ అనేది ఉంటుందన్నమాట. సో డేటాబేస్ మనకు సర్వర్ సైడ్ వచ్చేసి మనకు జావా ఫ్రేమ్వర్క్స్ సో అయితే యూజ్ చేస్తారు. సో డేటాబేస్ వచ్చి మనకు రిలేషనల్ డేటాబేసెస్, ఒరాకిల్ అయినా, MySQL అయితే యూజ్ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో వీటిని ఏంటంటే ఇది ఎగ్జాంపుల్ అనమాట, ఒక వెబ్ అప్లికేషన్కి ఒక ఎగ్జాంపుల్. ఇది జావా బేస్లో ఒక వెబ్ అప్లికేషన్ అనమాట. సో ఫ్రెండ్స్ మనకైతే సో మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్ జావా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ కోర్స్ సిలబస్ కంటెంట్ గురించి, అలాగే జావా ఫుల్ స్టాక్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే సో మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ రిలేటెడ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.